దర్శనించడానికి వెళ్తున్నాము. ఏ దర్శనం అంటే ఆనంద దర్శనం. పాపం నందిని ఎయిర్పోర్ట్ దాకా వస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. షర్టు మడత పెట్టి ఇందులో పెట్టు. మేము బ్యాంకాక్ వెళ్తాం, తెలుస్తుంది నందిని. నువ్వు రావట్లేదు తెలుస్తుంది, గుర్తుంది కదా నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. నేను వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ తో. కొత్త ఫోన్ కొనిపి. అమ్మా ఇళ్ళకే ఉండిపో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఎవడి గోలు ఆడుతున్నట్టుంది ఇవిడ. 1 వీక్ వరకు ఇంకా నా బిడ్డ నన్ను ఏం అడగదు ఇంట్లో. ఎందుకు కాల్ చేసి గూగుల్ పే చేయమని అడుగుతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉందండి. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఇప్పుడు చెప్పానమ్మా ఐ లవ్ యూ. నాకు సైజులకు పెద్దగా సరిపోవక్క, ఎన్నిసార్లు చెప్తున్నా. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నేను సన్నగా ఉన్నాను. ఏమో సార్ నాకు కనబడదు. ఏదో తృప్తి పడినవరా కొద్దిసేపు అన్నా. నేను కాసేపు కూడా ఆనందపడి ఇష్టం లేదా నీకు? అమ్మా 80కి నాకు 75 వచ్చాయని చూపించాలి. థంబ్నెయిల్ వెళ్ళే 8 మంది బ్లాగర్లే. దబిడి తిబిడే. కెమెరా లేకుండా ఆవిడ నడవదు, ఫోన్ లేకుండా ఆవిడ నడవదు. హ్యాపీ బాయ్ అక్క. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడం అంతే, మేడం కాసేపట్లో కలవబోతున్నారు. మేము ఊరు వెళ్తున్నాం, అంటే మేము దర్శనం చేసుకోవడానికి ఊరు వెళ్తున్నాము. నేను శ్రీవాణి అండ్ అలానే మా కొంత చేసుకోవడానికి అంటే దర్శనించడానికి వెళ్తున్నాము. ఏ దర్శనం అంటే ఆనంద దర్శనం. సో నా దృష్టిలో ఎంజాయ్మెంట్ అంటే బ్యాంకాక్ నిజంగా. అంటే ఆల్రెడీ వెళ్ళాము, ఈసారి మళ్ళీ కొత్త గ్యాంగ్తో మా ఫ్రెండ్స్తో కొంతమందితో కలిసి నేను శ్రీవాణి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాము. పాపం నందిని ఎయిర్పోర్ట్ దాకా వస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇంకా నువ్వు పెద్ద అవ్వాలి, ఓకేనా? సో శుభ్రం చదువుకో. కాబట్టి ఎయిర్పోర్ట్ దాకా నందిని కూడా వస్తుంది మాతో. సో మేము ప్యాకింగ్ ఏమేమి చేసుకుంటున్నాము, ఎయిర్పోర్ట్లో ఎవరైనా కలిసి వెళ్తున్నాము, అందరూ అక్కడ చూసేద్దాం. చలో స్టే ట్యూన్. ఇప్పుడు శ్రీవాణి అంటే ఈ వీక్ మొత్తం సీరియల్ కాబట్టి ఒక 3 రోజుల నుంచి డే అండ్ నైట్ షూటింగ్ చేస్తుందన్నమాట. అంటే ఈ కవర్ చేసుకోవడానికి ఈ డేస్. సో మొత్తానికి నందిని మొత్తం తిని యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఇక్కడ రావట్లేదు, మీకు టీవీలో చూస్తున్నారు కాబట్టి, సెల్ ఫోన్లో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా మాడు వాసన వస్తుందండి. యాక్చువల్గా దీని కుళ్ళుతో మాడిపోతుంది, ఇట్లా చాలా రకరకాలుగా ఉంది మాస్టర్. పైకి నవ్వుతుంది కానీ లోపల చాలా ఏడ్ చేస్తుంది కదందని, తీసుకెళ్ళట్లేదని. దా అరే మంటి పెట్టుకున్నారు, ఎందుకు ఎట్లా చేస్తావు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మట్టిగా పెట్టుకున్నావా? దా. సో బట్టలు చదువుకుంటున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే శ్రీవాణి బ్యాగ్ నిన్నే చదివేసుకుందనమాట. ఈరోజు షూటింగ్ ఉంది. ఒక నిజం చెప్పాలంటే మా నాన్న ఇప్పటి వరకు ఏ ట్రిప్ కి నాన్న సొంత బట్టలు ఎప్పుడు చదువుకోలేదు, ఎప్పుడు అమ్మనే చదువుతాయి. ఇది మాత్రం నిజం అనమాట. అందుకే ఇప్పుడు కూడా నేను బద్దకం వేసి బ్యాంకాక్లో ఎట్లనో మనం షార్ట్లు, బరుణాలు అండ్ శాండోస్ ఇందుకు తిరుగుతాయి కాబట్టి ఎక్కువ పెట్టుకోవట్లేదు అన్నమాట. బట్టలు 2 జతలు పెట్టాము. ఏదోటి షర్టు మడత పెట్టి ఇందులో పెట్టు. మడత పెట్టినా మమత పెట్టి చాలు చాలు చాలు. ఎక్కువ అక్కలే, అంటే నేను ఎక్కువ చదువుకోవట్లేదండి, బ్యాంకాక్లో కొనుక్కుంటాను. ఈ షార్ట్ పెట్టు, ఇక షార్ట్సే కావాలి. ఇది పెట్టు, ఈ షర్ట్ పెట్టు, చాలు. వేసేయి అయిపోయింది. నా లగేజ్ చూసి నేను సింపుల్గా ప్యాక్ చేసుకున్నాను. కావాలి నందిని. జస్ట్ టంగ్ క్లీనర్ బ్రష్ కూడా తీసుకున్నాం. సో నా టంగ్ క్లీనర్ 4 తీసుకునేది. ఏం పర్లేదు ఒకరే వస్తుంది ఇక్కడ. అయితే ఇప్పుడు బయలుదేరిపోయి ఎవరెవరు వస్తున్నారో మాతో మీకు కాసేపట్లో రివీల్ చేస్తాం. ఓకే నందిని, నువ్వు తిన్నా అయితే బయలుదేరుతాం తొందరగా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో. మేము బ్యాంకాక్ వెళ్తాం, తెలుస్తుంది నందిని.
నువ్వు రావట్లేదు తెలుస్తుంది, గుర్తుంది కదా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? నేను వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తో. హలో, కొత్త ఫోన్ కొనిపి. ఈ బర్త్డే, ఈ ఇయర్ బర్త్డే. నీకు కొంచెం కూడా ఫీలింగ్ లేదా? వెళ్తుంది అమ్మ, ఇన్ని రోజులు ట్రిప్ అని లేదు కానీ కొత్త ఫోన్ కొనిపిస్తావా, కొత్త బట్టలు తీసుకొస్తావా? ఇది రియలైజేషన్. వేరే పిల్లలు ఎట్లా ఏడుస్తారు అట్లా ఏడవచ్చు కదా, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. అమ్మా ఇళ్ళకే ఉండిపో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. అమ్మ ఇళ్ళకే ఉండిపో అంట. ఏంటి అవుతారో రోజు రోజుకి మగరాయిలా తయారవుతున్నావు. అట్లుంటది మనతోని. సో నేను ఇక్కడే కదా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. షూటింగ్ నుంచి రాగా నిజంగానే అసలు ఏమంటారు నిద్ర లేదు. నిన్న మొన్న డే అండ్ నైట్ షూట్స్ అవుతూనే ఉన్నాయి అనమాట, బ్యాక్ టు బ్యాక్. అందుకే ఇలా ఉన్నాయి కళ్ళు. మా వారు మాల తీసిన వెంటనే ఫస్ట్ ఏమంటారు మనం ట్రిప్కి వెళ్ళిపోదాం అది ఇదని చెప్పేసి అన్నారు. నందిని మాత్రం ఆపేసామన్నమాట. అంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే నేను కూడా వెళ్ళేదాన్ని. ఎస్, తను 10th కనుక అద్భుతంగా పాస్ అయిపోయి మంచి మార్క్స్ తీసుకొని వస్తే తనకి ఇంకొక ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తాం పక్కా. ప్యారిస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే బడ్జెట్లో కూడా చూసుకోవాలి కదమ్మా, ఏదో ఒకటి ఇండియా నుంచి అయితే బయటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తా. ఓకేనా? డన్, పక్కా. సో ట్రిప్ అందరం కూడా మేము ఫ్రెండ్స్ అందరం కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో నవీన్ అక్క వస్తుంది, దాని తర్వాత విజయలక్ష్మి అక్క వస్తుంది, అది కూడా నీలిమ గారు కూడా పక్కన వ్లాగ్ చేస్తూనే ఉన్నారు. బిహైండ్ ద సీన్స్ ఆఫ్ మేడం అంతే అంట. వచ్చిందండి వయ్యారి. అండ్ అలాగే శ్రీవల్లి సీరియల్ హీరోయిన్ అమ్మాయి వస్తుంది, ఐశ్వర్య వస్తుంది. మా గ్యాంగ్ అంతా పెద్దగా ఉంది. సో నెక్స్ట్ అంతా కూడా రచ్చరచ్చ అంతా కూడా ఇదిగోండి ఈ సెల్ ఫోన్ తీసుకెళ్తున్నా, ఈ సెల్ ఫోన్లో షూట్ చేస్తాను. సో కొంచెం అటు ఇటుగా ఉంటే తప్పుగా అనుకోవద్దు. నువ్వైతే ఇంట్లో అంతా బాగా మేనేజ్ చేసుకుంటావు కదా. నాన్నమ్మ తాతయ్యకి అమ్మమ్మకి పొద్దున్నే లేచి కాఫీ ఇవ్వటం, పాలు ఇవ్వటం, వాళ్ళకి టిఫిన్లు లంచ్ డిన్నర్ ఇవన్నీ పక్కా చేసి ఇచ్చేస్తావుగా. ఆర్డర్ చేస్తా పక్క. అబ్బా ఆర్డర్ కాదు, వాళ్ళకి చెప్పిందలా చెయ్యాలి. నా బాధ్యత అంతా నువ్వు తీసుకోవాలి ఇప్పుడు ఇంట్లో పక్కా. ఆ ఫోన్ ఇస్తే ఏయ్ ఇది షూటింగ్ ఫోన్, మన స్ట్రైకర్స్ వాళ్ళది. అక్కడ కెమెరా తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో తీసిస్తే వాళ్ళు మొత్తం ఎడిటింగ్ చేసి మళ్ళీ మన ఆడియన్స్ చూపిస్తారనమాట. ఇంత కమర్షియల్ తయారైంది ఏంటి ఇది? ఇంత ఆనందంగా పంపిస్తున్నావే నందిని. నేను షూటింగ్ నుంచి ఇలా వస్తున్నా, అయ్యో మా పాప బాధపడుతుందేమో 1 వీక్ ట్రిప్ కదా అని చెప్పి. ఎవడి గోలు ఆడదన్నట్టుంది ఇవిడ. నేను నా బిడ్డని ఏమడుగుతున్నాను తెలుసా? మధ్యలో వచ్చా ఫైనల్ గా మీరు మీరు ఎయిర్పోర్ట్ లుక్ ఇప్పుడు ట్రెండింగ్ కదా. నందిని ఏమన్నా తింటావా తల్లి? లేదు అక్కడ కప్ నూడిల్స్ కప్ నూడిల్స్ సరేదా, దా చికెన్ కప్ నూడిల్స్ ఒకటి. ఇంకా 1 వీక్ వరకు ఇంకా నా బిడ్డ నన్ను ఏం అడగదు ఇంట్లో. ఎందుకు కాల్ చేసి గూగుల్ పే చేయమని అడుగుతా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంత లేదు, ఈ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు అక్కడ. ఉంటది, వాట్సాప్ కాల్ వస్తుంది. అబ్బా నాకు తెలుసు, అన్ని ఆల్రెడీ ఎంక్వైరీ చేసి పెట్టేసా. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉందండి. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. నీలిమ గారు మీరేమైనా తీసుకుంటారా? అమ్మ నాకు చాక్లెట్ కావాలమ్మా. తల్లి నేను నీకోసం ఒకటి తీసుకొచ్చా. షూటింగ్లో నా కూతురు క్యారెక్టర్ ఇచ్చింది, ఆ కూతురు ఇచ్చింది నేను ఈ కూతురుకి ఇస్తున్నా. జూహి అని సీరియల్లో నా కూతురు క్యారెక్టర్ అనమాట. తన పేరు చాందిని. సీరియల్లో నా కోసం ఈ చాక్లెట్ ఇచ్చింది. భయ్యా క్యా హువా? నేను దాపెట్టుకొని ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నా. ఇప్పుడు చెప్తానమ్మా ఐ లవ్ యూ. అవునా? సరే దాల్కి తీసి గో కార్టింగా రిటర్న్ వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తావు చూడు అప్పుడు పక్కా. ఓకే, నువ్వు నీ గురించి ఇప్పుడు నానమ్మ అమ్మమ్మ చెప్తారు. నువ్వు గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు చెప్పిందల్లా చేస్తే నీకు కావాల్సింది నేను తీసేస్తా. అట్లా చెప్పమని చెప్తా.
అట్లా చెప్పమని చెప్తుందంట. ఏం చెప్పావురా? అయ్యయ్యో, మేమే షూటింగ్లు ఇంకా హడావిడి పడి చాలా ఫాస్ట్గా వచ్చాం. వీళ్ళెవ్వరు ఇంకా ఇంటి నుంచే రాలేదు. కిందకి వెళ్దామా ఏరోప్లేన్కి? టైం అవుతుంది మమ్మ, ఇంకో చూడు 7:30 అయిపోయింది ఆల్రెడీ. అందుకని ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ 2 గంటల ముందు ఉండాలి. దాని తర్వాత లగేజ్ వీళ్ళందరూ గ్యాదర్ అవ్వాలి, మనం లోపల వరకు వెళ్ళాలి. 8కి వెళ్తే సరిపోతుంది. నువ్వు జాగ్రత్త, ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయి. ఏమమ్మే, అన్నయ్య బ్యాగ్ చెల్లి మోస్తుందని అన్నయ్య మురిసిపోతున్నాడు అక్కడ. ఎస్, ఈ ఫ్లైట్లో నూడిల్స్ లేకుండా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఏ విజయ్ అక్క ఎంట్రీ ఇచ్చేసారు. అరే ఆహా, అక్క ఎక్కువ ఫారెన్ లోనే బతుకుతుంటారు కాబట్టి అన్ని పర్ఫెక్ట్ చేసుకొని వచ్చేస్తారు. మేము చూడండి లింగులు టిక్కు మనం కూడా వేసుకొచ్చాం. వేసేసాడు, బాగా వేసేసాడు. అంతే, దిస్ ఇస్ మై లగేజ్ అంతే ఫర్ 1 వీక్. ఏంటి ఇంత లైట్ ట్రావెల్ అక్కడ కొంటావా? నాకు సైజులకు పెద్దగా సరిపోవక్క, ఎన్నిసార్లు చెప్తున్నా. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నాకు సరిపోవట్లేదు, నాకేమి సరిపోతాయి అవి మాత్రం ఇగో సింపుల్ గా ఇందులో పెట్టుకొని వచ్చా. అలాగా బాధపడే వాళ్ళు ఇంకోళ్ళు కూడా ఉన్నారు కదా. మీరే అంతేం లేదు, మీ హైట్ కి మీ కట్అవుట్ ఏమన్నా పోలిక. మీరు సన్నగా ఉన్నారు. నేను సన్నగా ఉన్నాను. ఏమో సార్ నాకు కనబడదు. నాకన్నా మ్యాచింగ్ సూట్ కేసులు అదిరిపోయింది. టాపులు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మెయిన్ ఏంటంటే మా ఆయన చక్కగా మాలేసుకొని వచ్చారు, చక్కగా దర్శనాలు అవన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా ఉన్నారు ఆయన. అందుకని చెప్పేసి మా అందరిని ట్రిప్ అని చెప్పి లాగేశారు. సో ఏదైతే ఏందో ఒక లాంగ్ వీకెండ్ హ్యాపీగా అందరం ఫన్ అదేంటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం ఫ్యామిలీస్తో సూపర్గా. ఇంకా వస్తున్నారు వాళ్ళు ఏరి, ఒక్క నిమిషం ఫోన్ చేసేద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే బ్లాగ్ చేస్తున్నాం కానీ టెన్షన్ లో లోపల బాగా టెన్షన్ గా ఉంది. ఏమని ఎందుకు లేట్ అవుతుందని. కరెన్సీ చేంజ్ చేసుకోవాలి, వాళ్ళు రావాలి, మనం వెళ్ళాలి. అవును కాదు, వచ్చిన వాళ్ళు వెళ్ళి మనం కరెన్సీ చేంజ్ చేసేసుకుందాం కదా. మనం చేసేసుకుందాం కరెన్సీ. ఒక పని అయిపోతుంది, బయటే ఉంటుంది కౌంటర్. ఓకే అయితే మీరు ఆయనతో పాటు అలా వెళ్తుండండి అక్క, నేను వీళ్ళని తీసుకొని వచ్చేస్తాను అవినక్క వాళ్ళని. ఓకే థ్యాంక్ యూ నాన్న. అవును వీళ్ళని దింపాలన్నా నేను తీసుకొచ్చా డ్రైవర్ని. నేను తీసుకొచ్చా. ఓకే, నీకోసం బయట వెయిట్ చేస్తున్నాం మేము. రా. ఏం ఎంజాయ్ అమ్మా, ఎగ్జామ్స్ లేకపోతే ఎంజాయ్ చేయాలి. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఓ దాని గురించా? నువ్వు లేకపోతే నాకు ఎంజాయ్మెంట్ లేదమ్మా నువ్వు అంటావేమో అని ఎక్స్పెక్ట్ చేశా. అమ్మా నువ్వు లేకుండా నాకు ఎంజాయ్మెంట్ ఏంటమ్మా? అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. బాగుందమ్మా డైలాగ్, ప్రాంప్టింగ్ బాగా చెప్పింది. ఏదో తృప్తి పడినవరా కొద్దిసేపు అన్నా. నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? తింటావా అయినట్టుంది. నాన్న ఎంట్రీ చెప్తున్నప్పుడు బిర్యానీ తింటుండే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నూడిల్స్ తింటున్నా. అటుంది మా ఫ్యామిలీ మరి. ఉమే ఫెరారో తినేసావా? ఎప్పుడు తినేసావు? అక్కడే మార్నింగ్ నీ ఫెరారీ ఏది నేను అలా షార్ట్కి వెళ్ళి వచ్చేలోపు నా ఫెరారో తినేసారండి ఈవిడ. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. అమ్మా ఒక 500 ఇస్తావా? ఎందుకు? కొనుక్కోడానికి. ఏం కొనుక్కుంటా? ఏమన్నా బయట ఫుడ్ తినొద్దు. ఇక ఈ పింపుల్స్ అన్ని చూడు. నేను వచ్చేంత వరకు చక్కగా సన్నగా పొడుగ్గా చాలా బుద్ధిమంతురాలాగా ఇంటికి రాగానే అమ్మ కాఫీ అని చెప్పేసి ఇవ్వాలి. అమ్మ ఇదిగో నీకు బ్రేక్ఫాస్ట్ అని ఇవ్వాలి. అమ్మ ఇదిగో నాకు ఎగ్జామ్లో మార్క్స్ చూసావా? అమ్మ 80కి నాకు 75 వచ్చాయని చూపించాలి. ఒక 1 వీక్లో ఈ మార్పు నేను నీ నుంచి కోరుకుంటున్నాను. 1 వీక్ ఎక్కడో కొడుతుంది సీనా. ఎస్ చేసేద్దాం చేసే 500 కావాలంట. మా అమ్మమ్మ పెట్టింది కామ్గా. వెళ్ళేది 4 రోజులు, తాత చెప్పింది. హలో మార్కులు వచ్చేయాలి. వెళ్ళేది ఇక్కడ 1 వీక్ ట్రిప్. అదే 1 వీక్ ట్రిప్, మార్కులు వచ్చేయాలి. ఇంకేటి వచ్చేయాలి? హైట్ అయిపోవాలంట. వారం రోజులు. అదే కదా, సంవత్సరం నుంచి అవుతుంది వారంలో. డిమాండ్స్ అసలు తల్లికి ఆ మాత్రం కోరికలు ఉండొద్దా అండి? ఒక అన్న తల్లిగా తల్లి లేకుండా నా బిడ్డ ఎట్లుంటుందో అని చెప్పేసి నా బాధపడి బయట నేను కొన్ని తిన్నిస్తాను, కొన్ని తినివ్వను.
సో నేను ఏవైతే తినివనో నేను లేనప్పుడు తింటానో బిడ్డకి ఏమన్నా అయిపోతే మళ్ళీ నాకు కంగారు. కాబట్టి కామ్గా ఇంట్లో అమ్మమ్మ నానమ్మ పెట్టింది తాత చెప్పింది విను. రాగానే పాట పాడు. ఐఎమ్ ఏ వెరీ గుడ్ గర్ల్ పాడు. మై డియర్ బ్రదర్, మై డియర్ మదర్. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే నాలో విన్నవన అమ్మ అని పాడాలి. నేను మాట్లాడలే, వద్దులే మాట్లాడ. అంటే మా అమ్మ పైన నేను జోకేసే హక్కు కూడా నాకు లేదా? ఏంటి బాబా అన్న ఇంకోసారి వద్దులేనందు అమ్మా ఏడోకు అమ్మా thumbnail అంట. ఏడు ఇంటర్వెల్ బ్యాంక్ ఏ ముక్కలో దురదొస్తుందా? నిజంగా నీళ్ళు వస్తే ఏదో అనుకుంటారు వాళ్ళు. బ్యాంక్ ఇట్లున్నారు లేచి పండి. ఏ వీళ్ళు వస్తారా? టైం అయిపోతుంది. వెళ్తావా ఫ్లైట్? ఎక్కుతావా ఫ్లైట్? 10కి కదా అక్క ఫ్లైట్. ముందు వెళ్ళాలిరా. అందరు లోపలికి వెళ్ళిపోయారు. అమ్మా విజయ నీకోసమే వెయిట్ చేస్తున్నాను తల్లా. ఎక్కడ? అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక్కడ గేట్ నెంబర్ 5 ఉందా అమ్మా? డిపార్చర్ 5 ఉందా? ఏంట్రా లేటు? మీకోసం నేను ముందు వచ్చినా సరే మీకోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సారీ మన వాళ్ళు అసలు వదలట్లేదు. షూట్ నుండి వచ్చేసారు పరిగెత్తుకుంటూ, కార్లో రెడీ అయిపోయి. 7:50. ఇంకా నవీనక్క వెయిటింగ్, నవీనక్క కోసం వెయిటింగ్. ఏంటి అక్కడ రాళ్ళు కొట్టకపోతున్నారా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా రాక్ చేయబోతున్నారా? లోపలికి వెళ్ళిపోయారు, నీకోసం వెయిటింగ్. సో ఇప్పుడు తెలుసు కదండి మా వారు చేస్తున్నటువంటి సీరియల్ శ్రీవల్లి సీరియల్, హీరోయిన్ శ్రీవల్లి. సరే ఎవరి బ్లాగ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇట్లా ఉంటుంది అనమాట బ్యాంకాక్ ట్రిప్. ఇప్పుడు మేము వెళ్ళిన ట్రిప్ ఎవరి దాళ్ళే. హలో హాయ్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏం వ్లాగ్లు అవుతాయో చూసి మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చింది. ఎస్ నీలిమా అక్క, నేను ఇప్పుడు మేడం అంతే. హలో అందరం కలిసి ఇంకా ఎవరి కెమెరాలు అలాగ ఉన్నాయి చూడండి. ఇక్కడ అందరిని కలుసుకుంటే మేము మధ్యలో వీడియోలు చేస్తూ ఉంటే టైం లేదు, చాలా లేట్ గా వచ్చింది. ఏంటి మమ్మీ ఎవడీడు? తొందరగా వెళ్ళిపోదాం, లోపలికి చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. నీకోసం అరగంట నుండి మేము వెయిట్ చేస్తున్నాం. రావడం పదండి అంట. వచ్చిందండి వయ్యారి. సరే మిగతా అన్ని దారిలో చెప్తూ ఉంటాను, టైం లేదు కాబట్టి. బాయ్. ఏం చెప్తావు? ఒక 2 పాయింట్లు చెప్పు. ఏం చెప్తావు? వెళ్ళే 8 మంది బ్లాగర్లే. దబిడి తిబిడే వెళ్ళే 8 మెంబర్స్ బ్లాగర్స్. ఐశ్వర్య ఎవరి కాలం ఇలా ఉంటాం. హలో హాయ్ హాయ్. మీ కెమెరాకి మా కెమెరాకి హలో. శ్రీవల్లి వాళ్ళ ఫియాన్సీ. ఎస్ ఏ భద్రే నువ్వు రా. హలో హౌ ఆర్ యూ? సో ఒక్కసారి మేడం అంతా ఛానల్ వాళ్ళకి హాయ్ చెప్పమా. చూస్తుంటే నాకు ఫస్ట్ టైం కదా, షివర్ అవుతున్నా. ఇంతమంది ఉన్నాం, ఇంకా భయం ఎందుకు? నన్ను వదిలేసి వచ్చేసినావు అక్క. నేను సెట్స్ దగ్గర మీ హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. నన్ను వదిలేసి నేను మీకోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ, తెలుసా? ఇప్పుడు నవీనక్క ఒక్కతే, ఇంకా నవీనక్క ఇంకా ఐశ్వర్య ఇద్దరు. వెళ్ళండి మీరు, కరెన్సీ చేంజ్ చేసుకోండి, లోపలికి వెళ్ళండి. వీళ్ళ ఆయన మా ఆయన లోపలికి వెళ్ళిపోయారు. నేను నవీనక్క కోసం వెయిటింగ్. నవీన గారు రెండు ఫాస్ట్గా టెన్షన్గా ఉంది. కనిపించినట్టు ఉన్నారు, కానీ అక్క అంత స్టైలిష్గా నడవట్లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? కాదు 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 కాదు, సైడ్ బాగా పెరిగింది నాకు. కాదు 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 కాదు, ఆ నడక కొంచెం మా నవీనక్క కాదు. ఇంత అద్భుతమైన నడక మా నవీనక్కదే. ఈ వాకింగ్ నవీనక్కదే. కెమెరా లేకుండా ఆవిడ నడవదు, ఫోన్ లేకుండా ఆవిడ నడవదు. దా నీ కోసం వెయిటింగ్. అప్పుడు నుంచి అరగంట నుంచి నిల్చున్నాను నేను. హలో ఎస్. నీళ్ళు ఉండే కదా ఇప్పటివరకు. వెళ్ళిపోయింది లోపలికి. ఎప్పుడు నీళ్ళు వెళ్ళిపోయిందా? అందరు వెళ్ళిపోయారు చూసావా? నేనే. హలో ఆంటీ
ఏ హాయ్ శ్రేయస్. హే తంబి. హలో ఆంటీ. పాప మా నవీనక్క కూడా కొట్టింది. మీరేం లేదు, కిందికి వెళ్ళండి. నేను వెళ్తున్నానే, బాధ లేదు. కావాలంటే ఫస్ట్ తీసుకెళ్ళి నేను మీకు అదే చెప్పు. సరే మాకు టైం అవుతుంది, మీరు బ్లాగ్ని కంటిన్యూ చేసుకోండి. సో మీ ముగ్గురు పిల్లలు ఆంటీ కూడా ఉన్నారు కాబట్టి కింద ఏరోప్లేన్ ఉంది, నచ్చింది తినండి, వెళ్ళండి. ఓకే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బాయ్ బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. బాయ్ అక్క. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. నేను చెప్పానా, ఇప్పుడు మేము వెళ్ళే ట్రిప్ అందరి చేతుల్లో ఇదే పని ఉంటుంది. అదో ఈ ట్రిప్ స్పెషాలిటీ ఏంటంటే అందరం ఇలాగే ఉండవు. ఎస్, వచ్చిన తర్వాత చేతులు ఉంటాయో పడిపోతాయో తెలీదు. సో ఎనీవేస్, సో అక్కడికి వెళ్ళాక మేము ఏమేం చేసామనేది అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. బాయ్ 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 బాయ్. ఏదో ఒకటి వెజ్ బర్గర్. అరే 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 బాయ్ బాయ్ బాయ్. సో అమ్మ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తే నేను శ్రేయాని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అన్నహ. నా ఆర్డర్ ఇంకా రాలేదంట. సో నేను వెళ్ళి మంచిగా బర్గర్ తెచ్చుకొని తినేసి ఫుల్ ఎంజాయ్ చేసి అలా గోకాటింగ్ దగ్గరికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోతాము. వెళ్తామో లేదో తెలీదు, కానీ టైం ఉంటే వెళ్తాము. సో యా, ఫైనలీ నేను ఆ బర్గర్ తినేసాను అనమాట. ఇక్కడ ఏదో కొత్తగా నాకు జాంబీ సర్వైవల్ అని ఏదో కనిపించింది. సో నేను శ్రేయాని వెళ్దాం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు ఓన్లీ 15 minutesకి 1200 చెప్తున్నారు. కొంచెం ఎక్కువ అనిపించింది. సో మేము గోకాటింగ్ వెళ్దాం అనుకుంటాం. ఏమో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సో ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ అస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు. సో యా, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా K Rajnandini ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బాయ్.